श्रीगुरुभ्यो नमः। श्रीमहागणाधिपतये नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः। गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। हरितसगोत्रोत्पन्नं हरिभक्तिपरायणं शङ्करगुरुवरेन्द्रचरणं शरणं प्रपद्ये। श्रीमहद्भ्यो गुरुभ्यो नमः। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रीगुरुभ्यो नमः। अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापां अनिमाधिविरयुवृताम् अयोकैः अहमित्येव विभावयेद्भवानीं। श्रीमात्रे नमः। ఆహా టీవీ భక్తి ఛానల్ వారికి ప్రేక్షకులకు శుభాభినందనలు. లలితా త్రిపుర సుందరీ దేవి యొక్క ఆశీస్సులు. మనకు వచ్చేది ఆషాఢమాసం. ఆషాఢమాసంలో నుంచి మనకు పండుగలు ప్రారంభమవుతూ ఉంటాయి. ముందుగా ఆషాఢమాసంలో మనకు వచ్చేటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఒక పండుగ అందరం చేసుకోము, కానీ మన ప్రపంచంలోనే ముఖ్యమైనటువంటి ఒక పండుగ అని చెప్పుకోవచ్చు. జగన్నాథ రథయాత్ర. ఒడిశాలో పూరి అనేటువంటి ఒక గ్రామం, అక్కడ జగన్నాథ స్వామి దేవాలయం ఒక విలక్షణమైనటువంటి ఒక దేవాలయం. ఇది అన్ని దేవాలయాలలో శిలా విగ్రహాలు ఉంటాయి. కొన్ని చోట్ల మాత్రం పంచలోహ విగ్రహాలు ఉంటాయి. కానీ 99% శిలా విగ్రహాలు ఉంటాయి. కానీ జగన్నాథపురిలో మాత్రము శిలా విగ్రహం కాదు, పంచలోహ విగ్రహం కాదు, ఒక కర్రతో నిర్మించినటువంటి ఒక విగ్రహాలు ఉంటాయి. అందులో మనం ఎక్కడ చూసినా, వైష్ణవ దేవాలయాలు చూసినా, శివాలయాలు చూసినా, వైష్ణవ దేవాలయాల్లో లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఉండడము, రాధాకృష్ణుడు ఉండడము, తర్వాత సీతారాములు ఉండడము జరుగుతుంది. శివాలయాల్లో శివుడు అమ్మవారు ఉండడం జరుగుతుంది. కానీ మన జగన్నాథపురిలో అలా కాకుండా, భార్యాభర్తలు కాకుండా అన్నా చెల్లెలతో కలిసి జగన్నాథ స్వామి ఉంటాడు. బలరాముడు కృష్ణుడు బలరామునితో, ఇటు అన్న అయిన బలరామునితో, ఇటు సహోదరి అయినటువంటి ఒక సుభద్రతో కలిసి ఉంటాడు. ఇది ఒక వింతమైనటువంటి ఒక దేవాలయం, పవిత్రమైన దేవాలయం. ఈ దేవాలయం ఎప్పుడు నిర్మించారు? కృతయుగంలో నిర్మించారు. ఇప్పుడప్పుడు కుట్టేటువంటి ఒక దేవాలయం కాదు. ఇంద్రజిమ్నుడు అనేటువంటి ఒక మహారాజు ఉండేవాడు. అతను దేశాటనం చేస్తూ ఒడిశా పట్టణానికి వచ్చి, ఎక్కడైతే ఏం చేయాలి, ఎన్నో దేవాలయాలు నిర్మించాడు, ఎన్నో చేశాడు, ఏమో చేశాడు, అయినా మనశ్శాంతి లేదు. అనుకున్నాడు, స్థిరమైనటువంటి ఒక దేవాలయాన్ని నిర్మించాలి, నా పేరు చిరస్థాయిగా సూర్యచంద్రాలు ఉన్నంత వరకు ఉండాలి అనేటువంటి ఒక ఆలోచన చేత దేశాటనం చేస్తూ చేస్తూ దక్షిణ సముద్ర తీరంలో ఉన్నటువంటి ఒక జగన్నాథపురికి ఒడిశా నగరంలో వచ్చాడు. స్థలం ఎందుకో చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ దేవాలయం నిర్మించాలి అని చెప్పి అనుకున్నాడు. రాజుగారు అనుకునేటాడు, శిల్పులు వచ్చారు, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, అందరిని పిలిపించాడు, చేశాడు, స్థలాన్ని ఇచ్చాడు. కానీ ఏ దేవాలయం నిర్మించాలి? ఇది ఒక ఆలోచన ఇంద్రజిమ్నునికి. ఆ దేవుణ్ణి ప్రార్థించుకుంటూ ఉన్నాడు తన గుడారంలో. చెప్పాడు, దగ్గరలో కొండ మీద నీలాచలం అనే కొండ ఉంది, ఆ నీలాచలంలో నీలమాధవుడు ఉన్నాడు, అతన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడితే బాగుంటుందని చెప్పి ఆకాశవాణిగా స్వప్నంలో వచ్చి ఒక వార్త వినిపించింది అతనికి. నీలమాధవుడు ఎక్కడున్నాడు, ఇక్కడ నీలాచలం ఎక్కడుంది అని చెప్పి తన దగ్గర ఉన్నటువంటి ఒక నలుగురు ముఖ్యమైన ఒక బ్రాహ్మణులు 4 దిక్కులు పంపిస్తే, చరిత్ర చాలా పెద్దగా ఉంది, అంత చెప్పను, క్లుప్తంగా చెప్పుకుంటూ వస్తాను. ఒక బ్రాహ్మణుడు వెళ్ళాడు, అక్కడ నీలాచలంలో నీలమాధవుని చూశాడు, వచ్చాడు. మధ్యన ఎంతో చరిత్ర జరిగింది. ఈ రాజుగారు కూడా వెళ్ళాడు అక్కడికి. వెళ్ళేటప్పటికీ ఎక్కడ నీలమాధవుడు కనిపించలేదు. సరే మళ్ళీ వచ్చాడు, బాధపడుకుంటూ వచ్చాడు, చేశాడు. ఎలా అయినా నిర్మాణం చేయాలని చెప్పి శిల్పులను రావించి అక్కడ ఆ సముద్ర తీరంలో పెద్ద దేవాలయాన్ని నిర్మించాడు ఇంద్రజిమ్నుడు. అతని భార్య పేరు గుండిచ. సరే దేవాలయాన్ని నిర్మించారు. అందులో ఏ దేవుణ్ణి పెట్టాలి?
ఎవరిని పెట్టాలి? మళ్ళీ ఆలోచన. ఆలోచన వచ్చేటప్పటికి స్వప్నంలోనే జగన్నాథుడు కనబడి నన్ను, బలరాముడిని, సుభద్రను పెట్టమని చెప్పాడు ఇంద్రద్యుమ్నునికి. సరే అనుకున్నాడు. మరి ఏ శిలతో తయారు చేయించాలి? రత్నాలతో చేయించాలా? ఇంద్రనీల మణితో చేయించాలా? దేంతో చేయించాలి? మళ్ళీ ఆలోచనలో పడ్డాడు. సరే, అప్పుడు భగవంతుడు ఆకాశవాణి రూపంలో లేకుంటే అతని యొక్క స్వప్నంలో కనబడి కర్రతో చేయించాలన్నాడు. కొత్త వింత. సరే అనుకున్నాడు. ఆ కర్ర ఎక్కడ దొరకాలి? కర్ర ఎక్కడ దొరకాలి అనేటప్పటికి ఆలోచన చేసుకుంటూ మళ్ళీ ఉంటే, ఎప్పుడైతే నీలాచలానికి వెళ్ళాడో అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి, అంటే ఒక వ్యాధుడు, అతని ద్వారా నీలాచలం, అతడు ప్రతిరోజు నీలమాధవునికి పూజ చేసేవాడు ఆ వ్యక్తి. అతని కూతురు పేరు లలిత. అయితే దేవుడు కనబడకపోయేటప్పటికీ ఆ రాజుగారు అతన్ని బంధించాడు, ఆ వ్యక్తిని, అక్కడ ఉన్నటువంటి యొక్క కోయ జాతి వారిని బంధించి తీసుకొచ్చి జైల్లో పెట్టాడు. అప్పుడు భగవంతుడు దేంతో చెయ్యాలి అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు భగవంతుడు స్వప్నంలో కనబడి ఆ ఇంద్రద్యుమ్నునికి, రేపు ఉదయం సముద్రంలో ఒక పెద్ద దొంగ కొట్టుకొని వస్తుంది, దాంతో విగ్రహాలు చేయించి పెట్టు, నన్ను, మా అన్నయ్య బలరాముణ్ణి, నా సహోదరిని సుభద్రాదేవిని, ముగ్గురిని విగ్రహాలు చేయించి ప్రతిష్ఠించు, ఇక్కడ అది చాలా ముఖ్యమైనటువంటిది అని చెప్పాడు భగవంతుడు. సరే అని చెప్పి తెల్లారి లేచిపోయేటప్పటికి అక్కడ సముద్రంలో దొంగ కొట్టుకొచ్చింది. ఆ దొంగను తీసుకురావడానికి ఎన్నో ఏనుగులు ఉపయోగించారు, ఎంతో ప్రయత్నం చేశారు. ఆ దొంగ మాత్రం సముద్రం నుంచి ఒడ్డుకు రావడం లేదు. మళ్ళీ భగవంతుని ప్రార్థించాడు ఇంద్రజిమ్నుడు. ప్రార్థిస్తే, ఎవరినైతే నీవు నా భక్తుడిని, నీలమాధవుని చూసినటువంటి ఒక భక్తుడు, నా భక్తుడిని బంధించావు కదా, చెరసాలలో పెట్టావు, అతను వస్తే నేను వస్తాను బయటికి అని చెప్పింది. అప్పుడు ఆ వ్యక్తిని, ఆ కోయ వ్యక్తిని తీసుకొచ్చేటికి ఆ వ్యక్తి వచ్చి ఆ దొంగను లాక్కొచ్చాడు. దొంగ ఒడ్డుకొచ్చింది. అంత పెద్ద దొంగ ఒడ్డుకొచ్చింది, దాన్ని ఎవరు చేయాలి? ఒక శిల్పి కావాలి విగ్రహాలు చెక్కడానికి అని చెప్పి అనుకున్నారు. శిల్పిని పిలిచారు. ఒక శిల్పి అప్పుడు అదే సమయంలో ఒకను రతన్ అనేటువంటి ఒక విశ్వకర్మనే ఒక మామూలు దానిగా బ్రహ్మదేవుడు పంపగా ఒక మామూలు మానవుడుగా వచ్చాడు విశ్వకర్మ. విగ్రహాలు చేస్తానన్నాడు, కానీ ఇక్కడ చెయ్యను, నాకు ఒక పెద్ద గది ఇవ్వండి, చీకటి గది, అందులో వెలుతురు ఉండొద్దు, చీకటిలోకి దొంగను పెట్టండి, వెలుతురు ఉండొద్దు, నా కండ్లకు గంతలు కట్టండి, నేను లోపలికి వెళ్తాను, ద్వారాలన్నీ బంధించండి, ఒక గంట కట్టండి, 21 రోజులు పడుతుంది, 21 రోజులు అయిన తర్వాత నేను గంట శబ్దం చేస్తాను, అప్పుడు తలుపులు తీయండి, అంతవరకు మీరు తలుపులు తీయొద్దు, స్వామి మీకు ఆహారం అంతా భగవంతుడే చూసుకుంటానన్నాడు. సరేనని చెప్పి ఈ దొంగను ఒక పెద్ద గదిలో పెట్టేసి అతన్ని లోపల కండ్ల గంతలు కంపి అతని లోపల పంపించారు. అతని లోపల విగ్రహాలు సిద్ధం చేస్తూ ఉన్నాడు ఆ శిల్పి. 10 రోజులైంది, 15 రోజులైంది. ఈ గుండిచా రాజుగారి యొక్క భార్య గుండిచాకు భయం వేసింది. శిల్పిని లోపల ఉంచాము, ఆహారం లేదు, నీళ్లు లేవు, ఏమీ లేవు, 10, 15, 20 రోజులైంది, ఎలా ఉంటాడు? అసలు ఉన్నాడా చచ్చాడా? ఉలి శబ్దం కూడా రావడం లేదు, ఏమైంది? దగ్గరికి పోయి తలుపు సందులో నుంచి ఇస్తే ముందు కొద్దిగా ఉలి శబ్దం వినొచ్చింది, తర్వాత ఆ ఉలి శబ్దం కూడా రావడం లేదు, అసలు లోపల ఉన్నాడా ఏమైనాడా అని చెప్పి రాజుగారు అన్నారు, 21 రోజుల వరకు తీయొద్దని చెప్పాడు కదా, మనం ఇప్పుడు తీయకూడదన్నాడు. లేదు, ఆ విగ్రహాన్ని అతను ఏమైనాడు, అదొక పాపం, మనం కట్టుకున్నట్టు అవుతుంది, తలుపు తీద్దామంది. బలవంతంగా తలుపులు తెచ్చారు. అక్కడ శిల్పి లేడు. ఎప్పుడైతే వీళ్ళు తలుపు శబ్దం చేసి తలుపు తీశారో శిల్పి మాయమైనాడు. విశ్వకర్మ కదా, దేవశిల్పి మాయమైపోయినాడు. సగం విగ్రహాలు తయారై మాత్రం ఉన్నాయి. చేతులు లేవు, తల ఉంది, ఉదరం ఉంది,
చేతులు లేవు, కాళ్ళు లేవు, నడుం వరకు శరీరం ఉంది. ఇలా 3 విగ్రహాలు సిద్ధమై ఉన్నాయి. అప్పుడు మళ్ళీ ఇంద్రద్యుమ్నుడు బాధపడి భగవంతుడిని వేడుకున్నాడు. అన్నాడు, నేను ఈ విధంగానే ఇక్కడే ఉండాలని చెప్పి నిర్ణయం నాకుంది కాబట్టి ఈ విధంగానే ఆ శిల్పి సిద్ధం చేశాడు. ఇదే విధంగా ఉంటాను అని చెప్పి అన్నాడు. సరే, విగ్రహాలు తయారైనాయి. ప్రాణప్రతిష్ఠ చేయాలి కదా! ఈ ప్రాణప్రతిష్ఠ చేయాలంటే ఎవరు కావాలి? దానికి ముహూర్తం ఎవరు కావాలి? అని చెప్పి అనుకుంటూ ఉండగానే నారదుడు వచ్చాడు. వచ్చి, ఇంద్రద్యుమ్న, వీటిని ప్రతిష్ఠ చేయడానికి, ముహూర్తం పెట్టడానికి నీవు, నేను, ఈ మానవులం ఎవ్వరము సరిపోవు. సత్యలోకానికి వెళ్దాం పదా, బ్రహ్మగారే నిర్ణయించాలన్నారు. ఇంద్రద్యుమ్ని వెంటబెట్టి, అప్పుడు కృతయుగం గల ధర్మాత్ములు కాబట్టి ఎక్కడికంటే అక్కడికి ప్రయాణం చేసేవారు. ఇంద్రద్యుమ్ని వెంటబెట్టుకొని మన ఎవరు నారద మహాముని బ్రహ్మలోకానికి వెళ్ళాడు. బ్రహ్మలోకానికి వెళ్తే బ్రహ్మగారు సభలో ఉన్నారు. విషయమంతా చెప్పారు. బ్రహ్మ అన్నాడు, దాన్ని విగ్రహాలు ప్రతిష్ఠ చెయ్యాలి, అది చేయాలి, దానికి వస్తాను నేను, అందులో బ్రహ్మ పదార్థం పెట్టాలి, విగ్రహాలలో బ్రహ్మ పదార్థం పెట్టాలి అని చెప్పి అంతా చెప్పాడు. చెప్తే, సరే స్వామి ఎప్పుడు వస్తారంటే, పలానాడు వస్తాను నేను అని చెప్పి నిర్ణయం చేశాడు బ్రహ్మగారు. కిందికి వచ్చారు. అప్పటికే వీళ్ళు మాట్లాడింది అక్కడ 10 నిమిషాలే, 10 సెకండ్లే. కానీ వైకుంఠలోకం, సత్యలోకం నుంచి, ఇక్కడి నుంచి భూమి నుంచి సత్యలోకానికి బయలుదేరి సత్యలోకం నుంచి బ్రహ్మగారితో మాట్లాడాలి. తిరిగి వచ్చేటప్పటికి 2 యుగాలు గడిచిపోయినాయి. కృతయుగంలో వీరు బయలుదేరి వెళ్తే వచ్చేటప్పటికి ద్వాపర యుగం అయింది. అప్పటికి ఈ మధ్యన ఏమైందంటే, సముద్రం పెద్దగా ఉప్పొంగి చేసి అంతా ఉష్క కొట్టుకొచ్చింది, ఉష్కమేటలు వేసింది. ఆ ఉష్కమేటలలో దేవాలయం కూడా మునిగిపోయింది. దేవాలయం కనిపించడం లేదు. అప్పుడు ఆ రాజ్యాన్ని, ఒడిశా రాజ్యాన్ని ముందు కృతయుగంలో ఇంద్రద్యుమ్నుడు పరిపాలించాడు. ఈ ద్వాపరయుగం వచ్చేటప్పటికి కాలయవనుడు అనేటువంటి రాజు పరిపాలిస్తున్నాడు దాన్ని. అంటే కృతయుగం అయిపోయింది, త్రేతాయుగం అయిపోయింది, ద్వాపరయుగం చివరికి వచ్చింది. ఇంతకాలం గడిచింది. వీళ్ళు బయలుదేరింది అక్కడ 10 నిమిషాలే బ్రహ్మగారితో మాట్లాడింది నారదుడు, ఇంద్రద్యుమ్నుడు. కానీ ఇంతకాలం గడిచింది. అయితే ఈ కాలయవనుడు ఎప్పుడైతే ఆ దేశానంతా తిరుగుతూ ఉన్నాడో, అతను ఈ సముద్రం ఒడ్డుకు తిరిగేటప్పుడు అతని కాలికి ఒక చక్రం తాకింది. చూశాడు, ఏందబ్బా ఈ చక్రం తాకింది ఏంటి అని చూస్తే, ఆ ఉష్కంతా చూపిస్తే పెద్ద దేవాలయం బయలుపడింది. అబ్బా, చాలా పెద్ద దేవాలయం, బాగా ఉంది అని చెప్పి అనుకున్నారు. కానీ విగ్రహాలు వీళ్ళకి కనిపించాలి. దేవాలయం బాగా ఉంది అని చెప్పి చూశారు, కొన్నాడు. వీళ్ళు మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికి కాలయవనుడు అక్కడ పరిపాలన చేస్తున్నాడు. ఇంద్రద్యుమ్నుడు వచ్చాడు, ఈ రాజ్యం నాది, ఈ దేవాలయాన్ని నేను కట్టించాను, నాది, నువ్వు వెళ్ళిపో అన్నాడు. అప్పుడు ఇద్దరి మధ్యన వాగ్వాదం జరిగింది. కాలయవనుడు అన్నాడు, ఇది భూమిలో కూరుకుపోయింది, దీన్ని నేను తీసేటప్పటికి చాలా కాలం పట్టింది, ఉష్కమేటాన్ని తీసి దీన్ని బహిర్గతం చేశాను నేను, కాబట్టి ఇది నాదే అన్నాడు కాలయవనుడు. కాదు, నేను కట్టించాను, నాదే అన్నాడు ఇంద్రద్యుమ్నుడు. వీళ్ళిద్దరు ఇలా పోట్లాడుతుంటే ఇంత బ్రహ్మదేవుడు వాళ్ళంతా వచ్చేసి, నారదుడు వచ్చేసి, ఇది ఇంద్రద్యుమ్నుడు కట్టిందే, కృతయుగంలో జరిగింది ఈ కార్యక్రమం అంతా కూడా. కానీ నా దగ్గరికి వచ్చి వీళ్ళు మాట్లాడి తిరిగి ఇక్కడికి వచ్చేటప్పటికి యుగాలు గడిచిపోయినాయి, కలియుగం అయింది, ఇప్పుడు నీ పరిపాలన ఉంది, నువ్వు ఇది ఇంద్రద్యుమ్నుడు కట్టినటువంటి ఒక దేవాలయం కాబట్టి అతనే ప్రతిష్ఠ చేయడానికి అర్హుడు, అతనే చెయ్యాలి ఇదని చెప్పి బ్రహ్మదేవుడు చెప్పాడు. సరేనని చెప్పి కాలయవనుడు ఆ పరగనా మొత్తం విడిచిపెట్టి పొలిమేర బట్టి బయటికి వెళ్ళిపోయాడు. అప్పుడు విగ్రహాలు ప్రతిష్ఠ చెయ్యాలి. సరేనని చెప్పి బ్రహ్మదేవుడు ఆ విగ్రహాలను అక్కడ దేవాలయంలో గర్భగుడిలో ఎవరిని, జగన్నాథ స్వామిని, తర్వాత బలరాముణ్ణి, సుభద్రను ప్రతిష్ఠ చేసి అందులో బ్రహ్మ పదార్థాన్ని పెట్టాడట. ఆ బ్రహ్మ పదార్థం ఏమిటిది అనేటువంటి ఒక విషయం మనకు తెలియదు. బ్రహ్మ పదార్థం పెట్టాడు. అలా దేవాలయం. అప్పుడు పూజలు చేస్తూ ఉంటే అంతకుముందు ఏమనుకున్నాడు ఇంద్రద్యుమ్నుడు,
నా పేరు చిరస్థాయిగా ఉండాలి, సూర్యచంద్రులంత వరకు ఉండాలి, నేనే ఈ గుడికి అధికారిని, నేనే ప్రతిరోజు వచ్చి పూజ చేసుకుంటాను అని చెప్పి ఎన్నో కోరికలతో ఎంతో కీర్తి ప్రతిష్టలు తెచ్చుకోవాలని చెప్పి ఆలోచన చేశాడు. అప్పుడు విష్ణుమూర్తి కృష్ణుడు కనబడి నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు. ఈ ఇంద్రద్యుమ్నునికి అవన్నీ కూడా మర్చిపోయాడు. స్వామి నాకు ఏమీ వద్దు, నా యొక్క వంశానికి మొత్తానికి కూడా మోక్ష సామ్రాజ్యాన్ని అన్నాడు. ఏంటయ్యా, అందరేమో కుటుంబం పెద్దగా కావాలని కోరుకుంటారు, మనమలు మనమరాళ్ళు కావాలని కోరుకుంటారు, కుటుంబం వృద్ధి కావాలని కోరుకుంటారు, నీవేమో కుటుంబం మొత్తానికి మోక్ష సామ్రాజ్యాన్ని ఇచ్చామంటావు. అయ్యా స్వామి భగవంతుడా జగన్నాథ స్వామి, నా తర్వాత నా కొడుకు, నా కొడుకు తర్వాత నా మనవడు, నా మనవడు తర్వాత ముని మనవడు, ఇలా అందరూ మేమంటే మేము, మాదంటే మాది దేవాలయం అనుకొని దేవాలయంలో వచ్చి కూర్చుంటారు, ప్రజలకు ఇబ్బంది కలిగిస్తారు జనాలకు. కాబట్టి అందరికీ సంబంధించిన దేవాలయం, అందరూ సుఖంగా ఉండాలి, అందరికీ దర్శనం కావాలి, నీ దర్శనము అందరూ సుఖంగా ఉండాలి కాబట్టి అని చెప్పి అందు గురించనే నేను కోరుకుంటున్నాను, నాకు మోక్ష సామ్రాజ్యాన్ని, మా వంశానికే మోక్ష సామ్రాజ్యాన్ని ఇమ్మని చెప్పాడు మన ఇంద్రద్యుమ్నుడు. సదాస్తు అన్నాడు. మరి ఎలా అన్నాడు? ఏం లేదు, చూడు ఇంద్రద్యుమ్న, నువ్వు ఇంతవరకు పరిపాలన చేస్తావు, దీనికి ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి కానీ, అధిక ఆషాఢ మాసం వచ్చినప్పుడు కానీ, దాన్ని పురుషోత్తమ మాసం అంటారు, అధిక ఆషాఢ మాసం. ఈ అధిక ఆషాఢ మాసం వచ్చినప్పుడు కానీ విగ్రహాలు మార్చేయాలి. మళ్ళీ వేరే వేరే ఒక చెట్టు యొక్క తీసుకొచ్చి దానితో విగ్రహాలు ఏర్పాటు చేయాలి. ఈ విగ్రహాలు సముద్ర నిమజ్జనం చేయాలి, సముద్రంలో ఉచ్చుకలో నిమజ్జనం చేయాలి. ఆ విగ్రహాలు చెక్కడానికి శిల్పి మీకు ఆ సమయానికి అప్పుడు దొరుకుతాడు. అదే చీకటి గదిలో అలాగే 21 రోజులతో పాటు ఆ విగ్రహాన్ని సిద్ధం చేయాలి. నవకళేబరాలు, కొత్త విగ్రహాలు నవకళేబరాలు అక్కడ పెట్టి, పాత కళేబరాలు ఏవైతే ఉన్నాయో వాటి ఇందులో బ్రహ్మ పదార్థం పెట్టాలి. ఆ బ్రహ్మ పదార్థం ఎలా పెట్టాలి, ఎవరు పెట్టాలి అంటే ప్రతిసారి బ్రహ్మదేవుడు రాడు. కలియుగంలో బ్రహ్మదేవుడు రమ్మంటే భూమికి రాడు, ఆ బ్రహ్మదేవుడు వచ్చినా మీకు కనబడు. కాబట్టి ఒక వేదాధ్యయన పండితుడు, మంచి వేదం చదువుకొని శాస్త్రం చదువుకునే ఒక 80 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక 70-80 సంవత్సరాలు దాటినటువంటి ఒక వ్యక్తి, మంచి వేద పండితుడు ఎవరైతే ఉంటారో, నియమనిష్టలకు ఆచారం ఉంటాడో, ఆ వ్యక్తి బ్రహ్మ పదార్థాన్ని పాత యొక్క విగ్రహాలు, పాత కళేబరాల విగ్రహాల నుంచి, హృదయంలో నుంచి తీసి ఈ కొత్త విగ్రహాల యొక్క హృదయ స్థానంలో పెడతాడు. అది కూడా రహస్యంగా జరుగుతుంది. కొత్త విగ్రహాలు గర్భగుడిలో పెట్టినప్పుడు పాత విగ్రహాలు అక్కడే ఉంటాయి. ఈ వృద్ధ బ్రాహ్మడు కళ్ళకు గట్టగట్టుకొని, చేతులకు పట్టు వస్త్రాలు బిగ్గరగా చుట్టుకొని లోపలికి పంపిస్తారు. గంట కొడతాడు. అక్కడ బ్రహ్మ పదార్థాన్ని తీసి కొత్త విగ్రహాలలో పెడతాడు. మళ్ళీ గంట కొడతాడు. అప్పుడు వచ్చేసి పాత విగ్రహాలు తీసుకెళ్ళి అక్కడ సముద్రములో అక్కడ ఉచ్చుకలో కుప్పేస్తారు. మరి బ్రహ్మ పదార్థం అంటే ఎలా ఉంటుంది? శిల్పాలు చెక్కినప్పుడు హృదయానికి ఒక కవాటం ఏర్పాటు చేస్తారట. ఆ శిల్పి 21 రోజులు లోపల ఉండి, అతను కూడా కళ్ళకు బట్టలు కట్టుకొని లోపల ఉండి, తిండి నీరు లేకుండానే, ఈనాటికి కూడా అలాగే జరుగుతూ ఉంటుంది కృతయుగం నుంచి. ఈనాటి శిల్పులు కూడా అది ఒకటే కుటుంబం వాళ్ళు చేస్తారు, వాళ్ళు దీక్షలో ఉంటారు. అలా ఏర్పాటు చేసి ఆ బ్రహ్మ పదార్థాన్ని ఈ కొత్త యొక్క విగ్రహాల్లో పెట్టి దాన్ని చేతితో ఇట్లా పట్టుకున్నప్పుడు అది మూసుకొని పోతుంది. మళ్ళీ మనకు చెక్కలాగే కనబడుతుంది, కానీ అక్కడ కవాటం ఉన్నట్టు, ఒక ద్వారం ఉన్నట్టు మనకు కనబడదు. అప్పటిదప్పుడే ఈ కాలంలో కూడా అతి సత్యవంతమైన ఒక విజయం అక్కడ జగన్నాథపురంలో జరుగుతుంది. అప్పుడు గంట కొట్టగానే బయటకు వస్తాడు. ఆ వ్యక్తి చాలా కాలం బ్రతకడు. ఎవరైతే బ్రహ్మ పదార్థాన్ని ఆ విగ్రహాల్లో పెట్టాడో, పాత విగ్రహాన్ని తీసుకుని, ఆ వ్యక్తి అందుకే 80 సంవత్సరాలు మంచి విద్యావంతుడు, వేదాంతవేది, ఇలాంటి అన్ని గుణాలు ఉన్నటువంటి వ్యక్తిని ఎన్నుకుంటారు. అతను ఎక్కువ కాలం బ్రతకడు. చేతులకు పట్టుబట్టలు ఎందుకు చుడతారు అంటే, బ్రహ్మ పదార్థం ఎలా ఉందో, మెత్తగా ఉందా, గట్టిగా ఉందా, చతురస్రాకారంగా ఉందా, వృత్తాకారంలో ఉందా, త్రికోణాకారంలో ఉందా తెలియకుండా ఉండడానికి చేతులకు పట్టుబట్టలు కడతారట. దాని ద్వారా నేను తీసి అక్కడ పెట్టేయడము, మళ్ళీ రావడము, గంట కొట్టడము, ఒక 10-15 నిమిషాల్లో ఈ కార్యక్రమం జరిగిపోతుంది. ఈ పాత కళేవరాలు ఏవైతే ఉన్నాయో విగ్రహాలు అక్కడ పెట్టారు. ఇలాంటి పరమ పవిత్రమైన ఒక దేవాలయం. విష్ణుమూర్తి చెప్తాడు, ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో అమావాస్య తెల్లవారి ప్రారంభంగానే విజయ నాటి నుంచి 9 రోజులు నేను
గుండీచ భవనంలో ఉంటాను. అంటే 9 రోజులు గుండీచను అమ్మ అని పిలిచేవాడు. ఆ గుండీచ యొక్క భవనంలో ఉంటాను 9 రోజులు. తొలి ఏకాదశి నాటికి మళ్ళీ తిరిగి నేను నా మందిరానికొస్తాను. దీన్ని రథోత్సవం అంటారు. ఈ ఉత్సవాలలో మనం సామాన్యంగా రథోత్సవం చేస్తే అన్ని దేవాలయాల్లో తిరుపతిలో కావచ్చు, మన దగ్గర కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఉత్సవ విగ్రహాలు మాత్రమే మనం ఊరేగింపు చేస్తాం. కానీ జగన్నాథపురిలో అలా కాదు. మూలమూర్తులనే రథోత్సవం చేయాలి. ప్రధాన మందిరం నుంచి గుండీచ భవనం కిలోమీటర్, 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అంత దూరము ఈ గుండీచ భవనం వరకు ఉత్సవ విగ్రహాల రథోత్సవం మీద బయలుదేరి 9 రాత్రులు అక్కడ ఉండి 10వ నాడు రాత్రి తిరిగి తన మందిరానికి వచ్చి అక్కడ అభిషేకాలు అర్చనలు అన్నీ చేసుకొని తిరిగి తొలి ఏకాదశి నాడు తన మందిరంలోకి వెళ్తాడు జగన్నాథ స్వామి. ఇలాంటి పరమ పవిత్రమైనటువంటి ఒక దేవాలయం రథోత్సవం ప్రపంచంలోకెల్లా గొప్ప అనేటువంటిది మన జగన్నాథపురి యాత్ర. ఈ యాత్ర స్వామిని దర్శించుకోవడము ఎంతో పుణ్యమైనటువంటిది. ఒక చిన్న విషయం చెప్తాను. గత కొన్ని నెలల కింద అనుకుంటా, కొన్ని నెలల క్రితమే ఒక గరుడ పక్షి, గద్ద అంటాం మనం, గరుడ పక్షి ఎగురుకుంటూ వచ్చి విమాన శిఖరం నుంచి జెండాను వెతుకొని వెళ్ళిపోతుంది. దాన్ని కొంతమంది వీడియోలలో కూడా బంధించారు, మనకు చూపించారు కూడా యూట్యూబ్లలో. ఆ రోజు ఆ గద్ద స్వామివారి యొక్క విమానం మీద, అంటే గోపురం మీద, శిఖరం మీద ఉండబడిన ఒక జెండా నుంచి వెతుకొని వెళ్ళిపోవడం జరిగింది. అప్పుడే కొంతమంది పెద్ద మనుషులు, జాతకవేత్తలు, పండితులు విశ్లేషించారు, ఈ సంవత్సరము ఏదో జరగబోతుంది మన భారతదేశంలో, విమాన ప్రయాణాలలో గాలిలో తిరిగేటువంటి ఒక ఏదో జరగబోతుంది అని చెప్పారు. అనుకున్నట్టుగానే ఆ రోజు మృగశిర నక్షత్రం అయింది. ఎందుకు గరుడ పక్షి జెండా వెతుకుపోయినాడు మృగశిర నక్షత్రం. మృగశిర రాశిలోకి సూర్యుడు రాగానే విమాన ప్రమాదాలు ఏర్పడ్డాయి. కంటిన్యూగా 3 రోజులు మనకు విమాన ప్రమాదాలు చూస్తూనే ఉన్నాం. అనేకమైన జన నష్టం జరిగింది. ఇది ఆ జగన్నాథ స్వామి యొక్క సత్యమైన ఒక చరిత్ర. భగవంతుడు లేడని చెప్పి మనం అనుకుంటాము, మన మూర్ఖత్వం అది. కానీ గరుడ పక్షి వెళ్ళి తీసుకుపోవడము, మహానుభావులు చెప్పడము, చెప్పినట్టుగానే జరగడం. మృగశిర నక్షత్ర రోజున వెతుకపోయింది. మృగశిర కార్తీలోకి సూర్యుడు రాగానే, మృగశిర మాసం అంటారు దాన్ని సౌరమానంలో, మృగశిర మాసంలో సూర్యుడు రాగానే ఇక్కడ విమాన ప్రమాదాలు మనం కంటిన్యూగా 3 రోజులు 4 రోజులు మనం చూస్తూనే ఉన్నాం. వందల కొద్ది జనాలు నష్టమైపోయినారు. అలా భగవంతుని యొక్క శక్తి అలా ఉంది. కాబట్టి అలాంటి జగన్నాథ రథయాత్ర, ఆ జగన్నాథ స్వామిని జీవితంలో ఒక్కసారి దర్శించుకున్నా చాలు. 12 సంవత్సరాలకు ఒకసారి ఉత్సవాలు మారుస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరము రథోత్సవం, రథాలు కొత్తయే చేయిస్తారు. ఈ సంవత్సరం వాడిన రథం మళ్ళీ సంవత్సరం వాడరు, వాడడానికి లేదు. ప్రతి సంవత్సరం కొత్త కలప తీసుకురావాలి, కొత్తగా రథం. అది అక్షయ తృతీయ నాడే నుంచే కలప సేకరిస్తారు. అక్షయ తృతీయ నుంచి మొదలు పెడితే తొలి ఏకాదశి వరకు, రథోత్సవం ప్రారంభం వరకు, అంటే ఆషాఢ శుద్ధ విధియ వరకు రథాలు సిద్ధం చేస్తారు. అదంతా కూడా ఒకే కుటుంబం వాళ్ళు నియమము నిష్ఠతో అంతా ఉంటారు. స్వామివారి యొక్క పెద్ద భవనం అది. రోజుకు 16, 18, 20 రకాల నైవేద్యాలు పెడుతుంటారు స్వామివారికి. మహాఘనంగా పూజలు చేస్తూ ఉంటారు. నిత్య సత్యమైనటువంటి ఒక వ్యక్తి ఆ జగన్నాథ స్వామి యొక్క రథయాత్ర. ఈ సంవత్సరం మనకు జూన్ 27వ తారీఖు నాడు ప్రారంభం కాబోతుంది. ఆ స్వామిని దర్శించినా మనకు మంచిది. వీళ్ళు దర్శించలేదనుకో, మనకి ఈనాడు టీవీలలో లైవ్ ప్రోగ్రామ్ ఇస్తూ ఉన్నాడు. కనీసం అక్కడ చూసైనా మనసులో జగన్నాథ అనుకుంటే మనం చేసిన పాపాలలో కొండైనా పోతాయి. ఇది శుభం. సత్య సర్వేషాం జగన్నాథ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు.